హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను వచ్చేసి అక్బర్ షేక్ ఆల్ వీడియోస్. సో గైస్, ముందుగా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో పక్కనున్న బెల్ ఐకాన్ నొత్తండి. సో మీకు లేటెస్ట్ వీడియోలు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. సో గైస్, ఈరోజు అయితే మనం బిల్డింగ్ ఫాల్కాన్ రివ్యూ చేయబోతున్నాము. అది వచ్చేసి బ్యాటరీ గురించి. సో ఫ్రెండ్స్, నా వెహికల్ అయితే వచ్చేసి 3 years అవుతుంది నేను తీసుకొని. సో ఇందులో నేను ఫేస్ చేసింది ఏంటంటే, రీసెంట్గా 2 days బ్యాక్ మన బ్యాటరీ అనేది డెడ్ అయిపోయింది. సో అలా మన బ్యాటరీ అనేది డెడ్ అయిపోయినప్పుడు మనం ఏం చేస్తాం? సో మనమైతే షాక్లోకి గురైనాం. ఎందుకంటే ఏమైంది, బ్యాటరీ అయితే పోయింది, ఇప్పుడు ఏం చేయాలి నేను అర్థమవుతలేదు నాకు. కానీ నేనైతే షాక్ అయిపోయాను. అది ఏ విధంగా అయింది అనేది మీకు చూపిస్తాను. ఎలా అంటే, సో మన బ్యాటరీ షాకింగ్ ఉంటుందా, షాకెట్. సో అందులో మా అబ్బాయి ఏం చేశాడంటే, సో 1 రూపీ కాయిన్ అనేది ఇందులో పెట్టిండు, ఓ చిన్నది. సో అందులో రెండిట్లలో పెట్టేవారికి 2 జాయింట్ అయినాయి. సో అలా షార్ట్ సర్క్యూట్ అయ్యి మన బ్యాటరీ అనేది డెడ్ అయిపోయింది. సో అలా డెడ్ అయిపోయిన బ్యాటరీని నేను షోరూమ్ దగ్గర తీసుకెళ్ళిన. షోరూమ్ దగ్గర తీసుకెళ్తే షోరూమ్ వాళ్ళు ఏమన్నారంటే, బ్యాటరీ అయితే పోయింది, మీరు బ్యాటరీ మార్చుకోవాలి, సో వేరే బ్యాటరీ తీసుకోవాలని అన్నారు. సో అలాంటప్పుడు నేను ఏం చేయాలి? సో అలా థింకింగ్ చేస్తూనే ఉన్నా, యూట్యూబ్లో సెర్చ్ చేసిన. సో సడన్లీ మా ఫ్రెండ్ కాల్ చేస్తే ఆయన చెప్పాడు ఏంటంటే, సో బ్యాటరీ అనేది ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కానీ ఒక అతను మనకు రిపేర్ చేసి ఇస్తాడు, సో నువ్వు అక్కడికి రా అన్నాడు. సో నేను అతని దగ్గరికి వెళ్ళాను, సో హైదరాబాద్కు. సో అక్కడ మన బ్యాటరీ అనేది, సో ప్రాబ్లం ఏమొచ్చేసిందంటే, సో బ్యాటరీలో లోపల సో బిఎంఎస్ ఉంటుందట. సడన్లీ షార్ట్ అయినప్పుడు సో అది ఖరాబ్ అయిపోతుంది అన్నట్టు. సో అది పోయింది. సో మనం బిఎంఎస్ అనేది వేసుకున్నాము. సో బిఎంఎస్ రేట్ వచ్చేసి మనకు 25 నుంచి 3000 దాకా ఉంటుంది. సో అది మనకు కొంచెం రిపేర్ ఉండే. సో టోటల్లీ మనకు 4000లో కంప్లీట్ అయిపోతుంది. సో అలా నాకు ఫ్రెండ్ కాంటాక్ట్ అయ్యి, సో నాకు అలా నంబర్ ఇచ్చిండు. సో నేను త్వరగా అతని దగ్గరికి వెళ్ళాను. సో వెళ్ళి సో నేను బ్యాటరీ అనేది రిపేర్ చేయించుకున్నా. మళ్ళీ ఇప్పుడు మన వెహికల్ మళ్ళీ యథావిధిగా ఉంది. సో సేమ్ మైలేజ్ ఇస్తుంది, సేమ్ వోల్టేజ్ ఉంటుంది, ఎలాంటి ప్రాబ్లం ఉంటుంది. మళ్ళీ మనకు 2 years దాకా మళ్ళీ బ్యాకప్ ఉంటుంది. సో ఆ విధంగా అతను నాకు చెప్పిన విషయాన్ని సో మీతో కూడా నేను ఎందుకు షేర్ చేసుకోవద్దని సో షేర్ చేసుకుంటున్నా. సో మీలో కూడా మీకు కూడా కొందరికి సో ఇలా ప్రాబ్లం ఉంటే మీరు కూడా షాక్ అయ్యి, అరే ఏమవుతుందో ఏం చేయాలనేది మీకు కూడా కన్ఫ్యూజ్లో ఉంటారు. కాబట్టి సో ఈ వీడియో ఎంతమంది చూస్తారో అంతమంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ దీని కింద నంబర్ ఇస్తాను నేను. సో ఆ నంబర్ కాంటాక్ట్ కానీ, మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కానీ సో అతన్ని సో కాంటాక్ట్లో కల్పిస్తాను. సో అతనితో మాట్లాడండి. సో గైస్, ఇదైతే సో మేమైతే వెళ్ళిన షాపు. సో ఇక్కడనే సో మన బ్యాటరీ అనేది రిపేర్ జరిగింది. సో ఇతను కూడా చాలా మంచిగా మనకు ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాడు. ఓకేనా గైస్?